జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతి రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్ల నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. తిరుక్కోళూర్ పెన్ పిళ్ళై రహస్యం ఈ మహావాక్యంలోంచి ఇంతవరకు 56 వాక్యం మనం చూసి పూర్తి చేసిండాము. ఈ వారం 57వ వారం. ఈ తిరుక్కోళూరు పెన్ పిళ్ళై వచ్చి రామానుజర్ని చూసి ఒక భయం లేకుండా మాట్లాడుతూ ఉండింది. ఈసారి రామానుజర్ దగ్గరనే రామానుజర్ని గురించి చెప్తుంది. ఆమె చెప్పే వాక్యం ఏమిటంటే, ఇరు మిడరు పిడితేను సెల్వ పిళ్ళయ్యై పోలే. ఇరు మిడరు పిడితేను సెల్వ పిళ్ళయ్యై పోలే. అట్లా అనే వాక్యాన్ని రామానుజర్ దగ్గర చెప్తుంది. ఆ ఈ ఇరు మిడరు అట్లా అనే వార్తకి ఏం అర్థం అట్లా అంటే, ఇరు అట్లా అంటే పెరియ కழுத்து అట్లా అని ఒక అర్థం. ఇంకోటి వచ్చి పెరుమై పొరుందియ కழுத்து. ఇరు మిడరు మిడరు అట్లా అంటే కழுத்து అట్లా అని అర్థం. పెరుమై పొరుందియ కழுத்து అట్లా అని దానికి పూర్తిగా అర్థం. இருமிடரு பிடித்தேனோ ఆ పెరియ తోள்கள் పెరుమై పొందియ ఆ గొంతుని పట్టుకుంటున్నా అట్లా అనేసి ఆయమ్మ చెప్తుంది. ఈ తావుల సెల్వ పిళ్ళై అట్లా అని వచ్చి మేల్కోటైలో ఉండే దేవుడు పేరుదా సెల్వ పిళ్ళై. ఇరుమిడరు పిడితేనో సెల్వ పిళ్ళయ్యై పోలే. ఆ సెల్వ పిళ్ళైని గురించిను ఆ మేల్కోటై గురించిను మొత్తం తెలుసుకుంటే మళ్ళీ ఈ వార్తకి మనకు అర్థం తెలుసును. రామానుజర్ శ్రీరంగంలో ఉంటారు. శ్రీరంగంలో சோழராஜன் வல்லிంచి ఆయనకు சில பிரச்சனைகள் వస్తుంది. దానివల్లించి కొంచె దినాలు అక్కడ నుంచి బయట ఉండవాలని తలుస్తారు. అదేం కాకుండా ఆయన దండిగా యాత్ర పోతానే ఉంటారు. ఆచారులంతా ఒకే తావులనే ఉండరు. కొంచెం దినాలు అక్కడక్కడ పోతా వస్తూ ఉంటారు. అక్కడక్కడ ఏమేమి పని వీళ్ళ వల్ల జరగాలని ఉందో ఆ పనినింతా పోయి పూర్తి చేస్తా అని వస్తారు. ఆ మరి ఈయనకు మేల్కోటై పోవాల్సిన ఒక సందర్భం వస్తుంది. ఈయన ఆయన శిష్యர்கள் అందరూ మేల్కోటైకి పోతారు. ఆ మేల్కోటైలో మూలవర్ విగ్రహం కూడా పాతకాలంలో ఉన్న విగ్రహం అంతా ఏమైందంటే పుదయిండు పొడిచింది. నేల లోపల మన్మూడి పోసింది. ఆ వివరం తెలిసి ఈయనకు దేవుడే వచ్చి కలలో చెప్తారు. ఈ మాదిరి అన్య తావులో ఉండాము అట్లా అనేసి ఆయన చెప్తారు. ఆయన చెప్పిన వల్లించి ఈయన మేల్కోటైపోయి ఆ మేల్కోటైలో మూలవర్ విగ్రహాన్ని బయట ఎత్తి గుడి కట్టి ప్రతిష్ఠ చేస్తారు. ఇదింత అయినవనగా అందరూ చేరి మాట్లాడతారు. అప్పుడు మూలవరు ఇంత లక్షణంగా ఇంత బాగుండారు, ఎంత ఆనందంగా ఉంది అందరూ సంతోషపడతారు. ఉత్సవరు ఉంటే ఎంత బాగుండు, ఉత్సవరు ఉంటేదైనా మన ఉత్సవాలంతా చెయ్యని మాలను అప్పుడుదైనా ఉత్సవం ఊరుకోలం దేవుడు బయట వచ్చేది ఇట్లా ఎంత విశేషాలు ఉంది. ఇప్పుడు ఉత్సవరు లేకుండా ఏం చేసేది? ఈ దేవుడికి ఉత్సవరే ఎక్కడ ఉండారు, ఎట్లా కానపోయినారు, ఎక్కడ పోయినారని తెల్ల. ఇప్పుడుదా మనకు మూలవర్ దొరికిండారు. ఉత్సవర్ని ఎట్లా కనిపెట్టేది తెల్ల. అట్లా అని అందరూ కూర్చుని మాట్లాడుతూ ఉండారు. అప్పుడు ఓరిద్దరు చెప్తారు, సరే మన కొత్త ఉత్సవర్లని చేసేస్తామా అట్లా అని అడుగుతారు. అప్పుడు రామానుజర్ చెప్తారు, వద్దు అవసరపడొద్దు. ఇంత ఒక లక్షణమైన పెరుమాళ్ళు ఇంత అందంగా ఉండారంటే ఆయన మూలవర్మ ఎట్లా ఉండారో అదే మాదిరి ఉత్సవరును అంత ఇదిగా ఉంటారు. మనం కొంచెం కాచుని ఉంటాం, ఆయన ఎక్కడ ఉంటానో మనకు దొరుకుతురు. ఇప్పుడు ఎట్లా కళ్ళ వచ్చి చెప్పినారో అప్పుడు
అదే మాదిరి ఉర్చవరుని ఎక్కడ ఉండారని మనం తెలుసుకొని మాళ్ళను కొంచెం కాచుని ఉంటాం అనేసి అందరి దగ్గర చెప్తారు. ఆయనకు అదే సిందనగా ఉంది. ఉర్చవరు ఎక్కడ ఉండారు తెలియదే, ఉర్చవరు ఎక్కడ ఉండారు తెలియదే. దాని వెనక ఇట్లా మన అల్లాడేదని కూడా ఆయన దగ్గరనే అడుగుతాం, పెరుమాళ్ దగ్గరనే అడుగుతాం, ఆయన్నే మనకు చూపించిస్తారు. అట్లా అనేసి పరిపూర్ణ ఓ మనసుతో ఒక ధ్యానాన్ని లేగిపోయి ఆయన దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. మీరెక్కడ ఉండారు, మీరెక్కడ ఉండారని తెలియదు మాకు, మీరు చూపించండి అట్లా అనేసి అడుక్కుంటారు. ఈ మరి సందర్భంలో ఒక దినం నిద్రపోయేటప్పుడు ఆయన కల్లో ఆ, ఢిల్లీ బాదుషా అరణ్మனைల నేను ఉండాను అట్లా అనేసి ఆ, దేవుడే చెప్తారు. ఆ ఉత్సవ విగ్రహానికి పేరుదా సెల్వపిల్లై. ఆయననే చెప్తారు, నేను ఈ మరి ఢిల్లీ బాదుషా అరణ్మனைలో ఉండాను అట్లా అని చెప్తారు. ఒగురొగురు ఆయన నిద్రపోంగా కళ్ళ చెప్పినారంటారు. ఒగురొగురు ఆయనకు అశరీరిగా చెప్తారు, ఆయనకు కాక్షిచ్చే చెప్పినారు అట్లా అనేసి ఒకరొకరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఈ కథని గురించి కూడా కొంచెం కొంచెం ఒక్కొక్క ఆచార్యులు చెప్పేదంటే ఓ చిన్న చిన్న మారుదలుగా ఉంది. ఈయన మేల్కోటైలించి సరే నేను పోయి బాదుషా దగ్గర మాట్లాడి ఆ ఉర్చవర్ విగ్రహాన్ని తీసుకుని వస్తాను, చెల్లపిళ్ళైని పిలుచుకొని వస్తాను. ఆయన ఉర్చవర్గాను విగ్రహంగాను ఆయన తల్లినే తల్లిలే రామానుజర్. ఎట్లా మనం పోయి మన బిడ్డని పిలుచుని వస్తాను, బిడ్డ స్కూల్కి పోయిండాడు, వాడిని పిలుచుకొని వస్తాను అని ఎట్లా మనం ఎవరు చెప్తుమో అది మాదిరి నేను ఢిల్లీకి పోయి బాదుషా దగ్గర నుంచి సెల్వ పిళ్ళైని పిలుచుని వస్తాను అట్లానే అందరి దగ్గర చెప్పేసి ఆయన ఢిల్లీకి పాదయాత్రగానే బయలుదేరుతారు. రామానుజర్ కాలంలో అంత దివ్యదేశాలు ఆయన పోయినారు. అన్నిటికీ పాదయాత్రగా. ఇప్పుడంతా ఎంత సౌకర్యాలు, బస్సులు, ఏరోప్లేన్లు, కార్లు అనేసి అన్నీ వసతి. ఎంత వసతియో అంత ఉంది. అంటే ఆ కాలంలో అన్నీ పాదయాత్రగా. ఆ దాంట్లోనూ ఆచార్యులంతా పాదయాత్రగా చేస్తారు. అన్నీ తావుగు నడిచి నడిచి నడిచిదా పోతారు. మరి రామానుజర్ ఢిల్లీకి పోతారు. ఢిల్లీకి పోతారు. ఆ ఢిల్లీ బాదుషాకు ఆ, మన మతంని హిందూ మతాన్ని చేరిన వాళ్ళని అదే మాదిరి ఆచార్యులంతా వాడికి పెట్టదు. అందునుంచి వాడు తలుస్తాడు, ఆయన వస్తారనే తగవలు ముందుగా తెలుస్తుంది. తెలిసిందని ఆ ఒక గర్వంలో మనం ఎవరు లేసి ఆయన్ని వరవేర్పే చెయ్యకూడదు, ఎవరు ఆయనకు వరవేర్పే ఇయ్యకూడదు అట్లా అని తలుచుకొని ఉంటాడు. అంటే రామానుజర్ అరణ్మనలోల వచ్చిందని వాడికే తెల్ల. ఆయనోడ తేజోమయమైన రూపాన్ని చూసి ఆ తేజస్ని చూసి ఆయన దగ్గర ఉండే ఒళి పురింది ఆ ముఖాన్ని చూసి ఆయన వల్ల కూర్చొని మారలేదంట. ఆయన లేచి ఆయననే ముందుగా వచ్చి రామానుజర్ని వరవేర్చి ఆయనకు ఆసనం ఇచ్చి కూర్చోమంటారంట. రాండి రాండి స్వామి కూర్చోండి అనేసి మర్యాద చేస్తారంట. ఆ మహాన్களுடைய ఆ తేజస్ను, ఆ ఒళి పొరింది ఆ ముఖమును, ఆ దేవుడే వాళ్ళ దగ్గర ఆ రూపం అట్లనే జ్వలిచ్చుతుంది వాళ్ళోడ ఇది. దాన్ని చూసి మనం వరవేర్పే చెయ్యకూడదు అని తలిచిన బాదుషా లేచి వరవేర్పిచ్చి మర్యాద చేసి ఆయన్ని కూర్చోమంటారు. కూర్చోమని చెప్పేసి ఏం విషయంగా నన్ను వెతుక్కొని మీరు వచ్చిండారు అట్లా అని అడుగుతారు. అప్పుడు రామానుజర్ చెప్తారు, ఈ మాదిరి మేల్కోటైలో ఆ, మూలవర్ విగ్రహం పుదయుండు ఉనింది. అది వచ్చి మేము ప్రతిష్ఠ చేసి గుడి కట్టి కుంభాభిషేకం చేసేసి ఇప్పుడు ఉర్చవరు లేదనేసి మాకు అందరికీ కష్టంగా ఉండింది. ఆయన ఎక్కడ ఉండారు, ఎట్లా ఉండారు ఏమీ తెలియదు అనేసి మేము అందరం మాట్లాడుతూ ఉంటిమి. అప్పుడు దేవుడే వచ్చి నా దగ్గర చెప్పినారు, నేను ఇన్నియో తావులో ఉండాను, ఢిల్లీ బాదుషా అరణ్మனைలో నేను ఉండాను అని చెప్పినారు. ఆయన్ని పిలిచిన పోయేదానిదా నేను వస్తేని అట్లా అని చెప్తారు.
దాన్ని వినేసి రాజాకు మనసులో ఒక ఆహ్, ఏళనం. దేవుడే వచ్చంట నేనిక్కడ ఉండాను ఈయన దగ్గర చెప్పినారంట. ఇదింత నమ్మే మాரியா ఉంది. అట్లా అని ఓ மாதிரி ஒரு ஏளனம் கலந்த ఉనింది మనసులో వాడికి. అంటే బయట చెప్పలే. అవునా! అట్లా అనేసి ఆహ్, రామానుజుడిని పిలుచుకొని, ఈ మారి విగ్రహాలు దండిగా కొల్లై కొట్టి, వాడు ఒక తావుల అరణ్మనేలో పెట్టియుండాడు. ఆ తావుకు పిలుచుకొని పోయి, ఆ రూమ్‌ని తెరిచి, ఈ అறையிలదా విగ్రహాలంతా ఉంది. మీరు చూడండి అట్లా. ఈయన అంతా అంత ఉற்சவர் దేవుళ్ళని చూసారు. అంటే ఎదినమే మేల్కోటై ఉற்சவர் కాదు అనేది ఆయనకు తెలుస్తుంది. అన్నీ నిదానంగా వైటేటుగా, వైటేటుగా, వైటేటుగా చూస్తారు. ఆ మూలవర్ విగ్రహ రూపానికి ఎదినమే పొంది రాలేదు. అట్లా అని ఆయన మనసులో పడుతుంది. ఇది ఎదినమే కాదు. మా చెల్వ పిల్ల ఇది ఎదినమే కాదు. అట్లా అనేసి ఆయన చెప్తారు. చెప్పేసి అయితే ఇక్కడ ఉండేది ఇంతదా? అట్లా అంటారు ఆ రాజు. ఆ బాదుషా చెప్పినవనగా ఈయనకి ఏం చేసేదని తెల్ల రామానుజరు. అప్పుడు ఆయన అడుగుతారు, "వేరకన్నా ఉండయా? అరణ్మனைలో వేరకన్నా ఉందియా? ఈ మారి విగ్రహాలు" అట్లా అని అడుగుతారు. అప్పుడు బాదుషా చెప్తారు, ఆహ్, "నా కూతురు చిన్నప్పుడ్లేంచే ఒక బొమ్మ మాదిరి పెట్టుకొని ఆడుతా ఉంది ఓ విగ్రహం. అది కావాలంటే అంతఃపురంలో ఉంది. మీరుదా అంతఃపురానికింత రారు కదా!" అట్లా అనేసి చెప్తాడు. ఆ మారి చెప్పంగా అప్పుడు రామానుజర్ చెప్తారు, "అంతఃపురానికి నే రాకపోతే ఏమి? నేను పిలుస్తా నా చెల్ల పిల్లై పరిగెత్తొస్తురు" అట్లా అంటారు. ఈయనకి ఇంకా ఒక మాదిరి బాదుషాకు ఇంకా కొంచెం ఇదిగా ఉంది. ఈయన పిలిస్తే ఆ విగ్రహం లేసొచ్చునంట. అట్లా అనేసి మనసులో తలుచుకొని, "ఏదో మీరుదా పిలిస్తే వస్తుర్రని చెప్తారు కదా! ఏదో పిలియండి చూస్తాం" అట్లా అంటారు. సరనేసి ఈయన "సెల్వ పిళ్ళాయ్ எழுந்து వారాయ్" అట్లా అనేసి పిలుస్తారు. ఈయన పిలిచిందిదా తామదం. అక్కడ అరణ్మனைలో ఉండే అంతఃపురంలో అక్కడ ఉండే ఆ రాజోడ కూతురు దగ్గర ఉన్న విగ్రహం లేసి, నడిచి గిడుగిడుగిడని వచ్చి రామానుజర్ పైగా కూర్చుకొని ఆయన గొంతుని 2 చేతుల్లో గట్టిగా పట్టుకుంటారంట. అదిదా చెప్తారు. ఇరుమిడరు పిడిత్తేనో 2 పక్కలನ್ನು ఆ గొంతు పైగా 2 చెయ్యిని అట్లా వేసి గొంతుని కట్టి పెట్టుకుంటారంట రామానుజర్‌ని పెరుమాళ్ళు. మన బిడ్డలు మన దూరంగా ఉండారు. నిండసేపయింది చూసింటే కుటిమా, కుటిపయ్య అట్లా అని పిలిస్తే పరిగెత్తి వచ్చి మన గొంతుని కట్టుకుంటారు కదా! అది మాదిరి ఆ చెల్వ పిళ్ళై పరిగెత్తి వచ్చి రామానుజర్‌ని 2 చేతులను గొంతుని కట్టి పెట్టుకొని కూర్చుంటారంట. అది చూడంగాన బాదుషాగా అలరిపోయినారంట. అయ్యో! ఈయన ఎట్లా మించిన ఆయనగా ఉంటే, ఆయన లేసి వచ్చి ఉంటరు అనేసి ఆయన్ని దండం పెట్టేసి ఏ బదిలు మాట్లాడకుండా ఆయన్ని వి సెల్వ పిళ్ళైతో పంపించి పెట్టేస్తున్నారంట. రామానుజన్‌ను సెల్వ పిళ్ళైని పిలుచుకొని, ఒక పల్లకులో ఆయన్ని కూర్చోబెట్టి పిలుచుకొని పోతా ఉండారంట. ఈయన మేల్కోటై నోకి పోతా ఉంటారు. ఇది ఇట్లా ఉండంగా, ఆ అరణ్మனைలో ఉండే రాజాவோட కూతురు ఆయమ్మ పేరు బీబీ. ఆయమ్మ వచ్చి ఏడుస్తుంది. ఒకే ఆహ్, ఆ దేవుడు విగ్రహం లేకుండా నేను ఉండను అనేసి అంత ఏడుపు ఏడుస్తుందంట. ఆయమ్మ వచ్చి అందరూ విగ్రహంగా తలిచినారు. అంటే ఆయమ్మ పెరుమాళుగానే తలిచినారు. ఎట్లా ఆండాళమ్మ రంగనాథన్‌నిదా నే పెళ్లి చేసుకుంటును అట్లా అని చెప్పినారో, అది మాదిరి ఈ బీబీ నాంచారమ్మ సెల్వ పిళ్ళైదా తన మొగుడునే మాదిరి వరిచ్చుకుంటారు. తన మనసులో అట్లనే ఆ పాసాన్ని, ఆ ఆశని, కాదల్ని పెంచుకుంటారు. ఆ అన్బుని, ప్రేమని పెంచి, పెంచి, పెంచి ఆ సెల్వ పిళ్ళై పైగా అట్లే ప్రాణాన్ని పెట్టుకొని ఉండండి ఆయమ్మ.
ఆయన ఆయన లేకుండా నేనుండను. ఆయన లేకుండా ఉండను. నేను నిండా ఏడ్చి అరట్రుతాంది. నిండా కష్టపడుతుంది ఆయమ్మ. దాని వనగా ఆయమ్మ లేసి వీళ్ళు పోయిన దోవలని పరిగెత్తి వస్తా ఉంటుంది. వీళ్ళు పోతా ఉండారు. ఆయమ్మ వెనకాల పరిగెత్తి, పరిగెత్తి, పరిగెత్తి వస్తుంది. ఆ మారి వస్తా ఉంటగా కొంచెం దూరం పోయినమనాక వాళ్ళ దగ్గర ఈమెను వచ్చి చేరేస్తుంది. చేరిందనే అట్లా కదరుతుంది, ఏడుస్తుంది. అప్పుడు రామానుజర్ ఏం చెప్తారు, ఆ పల్లకులని నువ్వు ఎక్కి ఆయన పురింజుకుంటారు. ఆ యమ్మోడ ప్రేమని, అన్బుని, పాసాన్ని అన్నినిమే ఆయన బాగా పురింజుకుంటారు. அதே மாதிரி దేవుడికిను ఆహ్, మనకును ఉండే బంధం ఏమి, పాసం ఏమి అనేటప్పుడు అక్కడ జాతి మతమే లేదు. అట్లా అనేది ఆయనోட కొள்கை. రామానుజருடைய కొள்கை. ఏమి అట్లానంటే, ఇప్పుడొచ్చి హిందూ మతం వాళ్ళదా చెయ్యాల, వీళ్ళంతా రాకూడదు, వీళ్ళంతా పోకూడదు అనే కొள்கை ఆయనకు లేదు. అందునుంచి పెరుమాళుடைய పల్లకులని ఆ యమ్మని పోయి కూర్చోమ్మా అట్లా అంటారు. సరే అనేసి ఆ యమ్మను కొంచెం ఏడుపుని తగ్గించి మనసు సమాధానం చేసి పెరుమాళ్ పక్కనే పోయి ఆ యమ్మ కూర్చుంటుంది. పల్లకిలో పోతా ఉండారు. పల్లకిలో పోతా ఉన్నారు. ఆరంభంలో నస బలువుగా ఉండింది. కొంచెం దూరం పోను పోను బలువే లేకుండా అయిపోయింది. ఆ పల్లకు తూకే వాళ్ళందరూ రామానుజర్ దగ్గర పిలిచి అయ్యా ఈ మాదిరి ఇంతసేపు బలువుగా ఉండింది పల్లెకు, ఇప్పుడు బలువే లేకుండా పొడిచింది అట్లా అనేసి రామానుజర్ దగ్గర చెప్తారు. సరే అనేసి దించి పల్లకిని తెరిచి చూస్తే అక్కడ బీబీ నాంచారి లేనే లేదు. అట్లనే ఆ పల్లకిలో వచ్చేటప్పుడే ఆ యమ్మ పెరుమాళ్‌తోనే ఐక్యమైపోతారు. అంత భక్తి, అంత ప్రేమ ఆ యమ్మకు. అంత ఒక ప్రేమల తనోడ అట్లనే తననియే ఆయనకి ఇచ్చేసినారు. ఐక్యమైపోయినారు పెరుమాళ్‌తో. ఆ యమ్మ అట్లనే బీబీ నాంచారమ్మ అట్లా అని ఆ యమ్మకు పేరు పెడతారు రామానుజర్. అంతవరకు బీబీ బీబీని పిలుస్తారు వాళ్ళు. ఇప్పుడు బీబీ నాంచారమ్మ అట్లా అని చెప్తారు రామానుజం. దాని వెనక ఉత్సవర్ని మేల్కొట్టెకి పిలిచిన పోయి అక్కడ ఏమేమి ఆచారాలు ఏమేమి చేయాలనో అనుష్ఠానങ്ങളన్నీ చేసి ఆయన్ని ప్రతిష్ఠ చేస్తారు. ఆ మారి ప్రతిష్ఠ చేసిన వెనక ఆ ఉత్సవ విగ్రహం పాదాల కింద పాదాలు పైగా ఆ అమ్మని ప్రతిష్ఠ చేస్తారు. బీబీ నాంచారమ్మకు ఉత్సవ విగ్రహ పాదాల పైగానే ప్రతిష్ఠ చేస్తారు. అదే మాదిరి మూలవర్ విగ్రహానికిను మూలవరోడ పాదాల పైకను ఈ బీబీ నాంచారమ్మని ప్రతిష్ఠ చేస్తారు రామానుజర్. దీంట్లోంచి మనకేం తెలుసుకుంటామంటే భక్తికి, అన్బుకు, పాసానికి, ప్రేమకంత జాతి మత వేరుపాడే లేదు. వ్యత్యాసమే లేదు. ఎవ్వరైనా మనసు పూర్తిగా అన్బు ఉన్నిందంటే, మనకు ఆశ ఉన్నిందంటే, యో ఈ మతముని దేవుడు చూసేది లేదు. ఆచార్యులు చూసేది లేదు. అట్లగా రామానుజర్ ఆ యమ్మని ఏర్చుకున్నారు. ఆయన ఏర్చుకునింది కాకుండా బీబీని అంచారమ్మ అనే ఒక వేట్రు మద పెన్నుని గుడిల దేవుడు పాదాలనే ప్రతిష్ఠ చేస్తారు. అంత ఒక మంచి మనసుదా ఈ రామానుజరు. ఆయనకొచ్చి దండిగా వేరే వేరే పేరుగల్లో ఆయన్ని పిలుస్తారు. ఆయన ఒక పురక్షియే చేసినారు అట్లా అంటారు. మరి దండిగా పేర్లు పెట్టి ఆయన్ని పిలుస్తారు. రామానుజర్ అంటేనే శిలవాళ్ళకంతా పెట్టనే పెట్టదు. ఈ మాదిరి అందరినీ ఏర్చుకుంటారే! అది ఎట్లా కరెక్ట్? అట్లా అనేసి దండిగా వాళ్ళు ఒప్పుకోరు. அதே மாரி నిండా వాళ్ళగా ఆయన అంత ఒక నిండా అందరూ விரும்பிய ఆయన தான் ராமானுஜர். ఒక மிகப்பெரிய மிகச்சிறந்த ஆச்சாரியர் தான் ராமானுஜர். ఆయనோட கொள்கைகள் అంతా నిండా మంచి ఇది. మేల్కోటైలో నేటికి ఆ పక్క అంతా రామానుజర్‌ని అట్లనే నిండా వాళ్ళు ప్రాణంగా తలిచేవాళ్ళు నేటికి ఆ దండిగా వాళ్ళు ఉండారు. ఎంత వాళ్ళు ఉండారు. ఆ మేల్కోటైలో ఆ గుడి కట్టి
ఈయనని మూలవర్ని, ఉత్సవర్లనంతా ప్రతిష్ఠ చేసి, అంత బాగా అన్నీ ఏర్పాటు చేసి, ఆ ఉత్సవాలనింతా ఒழுங்குముறை చేసి అన్నీ చేస్తారా ఈయనగా. అన్నీ చేసినవనగా ఈయనని విడిచి ఈయన వచ్చి ఈయనదా కొంచెం దినాలయిందో ఆ తావులో ఏం పనియో అదింతా ముడిచేసి తిరిగి அடுத்த తావుకు పోతురు కదా! ఆ மாதிரி ராமானுஜர் பல்தேரங்க ఆ ஊர் ஜனாலுன்னு ஆம் దేవుడோட శిష్యர்கள் రామానుజరుடைய శిష్యர்கள் అందరూ కదరి కదరిని కదరుతారంట. అట్లా ఏడుస్తారంట. మీరు ఇక్కడి నుంచి పోకండి, ఇక్కడి నుంచి పోకండి, ఇక్కడనే ఉండండి, ఇక్కడనే ఉండండి అనేసి అందరూ కదరుతారంట. అప్పుడు రామానుజర్ వచ్చి వద్దు మీరు ఏడికండి, నన్ని మాదిరియే ఒక విగ్రహం చేసి పెట్టి నన్ను చూసే మారి తలిచి ఆ విగ్రహాలను చూసి మీరు మీ మనసులో శాంతి చేసుకోండి అట్లా అని చెప్తారంట. మీరు మాట్లాడతారు కదా! ఆ మాదిరి ఆయన మాట్లాడతారా? ఆ శిలై మాట్లాడునా? అట్లా అని అడుగుతారంట ఆ జనాలంతా. అప్పుడు మీరు అనుభూతో అడిగితే నేను మాట్లాడుతును అట్లా అని చెప్పినారంట రామానుజర్. అంతஅளவு నేటికి కూడా అక్కడ మేల్కోటైలో ఉండే ఆ రామానుజర్ విగ్రహం మనతోడ మాట్లాడే మరే ఉంటారంట ఆయన. రామానుజర్ పేసుం రామానుజర్ అనేసే చెప్తారంట ఆ విగ్రహాన్ని. అంత ఒక తత్రూపంగా ఉంటారంట రామానుజరు. అట్లనే మాట్లాడే మాదిరియే ఉండంట ఆయన చూసేదానికి. ఆ కాలంలో ఆహ్, ఆ గుడి కట్టింది, దేవుళ్ళంతా ప్రతిష్ఠ చేసిన కాలంలో ఆ విగ్రహం మాట్లాడునంట. జనాలు కూడంతా మాట్లాడతారంట ఆయన. దాని మళ్ళే కాలంలోగా ఆయన చూపుకు మట్టు మాట్లాడే మారి ఉండారంట. అని మరి ఆ మేల్కోటేల ఆయన ఇంత అంత పని చెయ్యలేదంట. ఆహ్, మేల్కోటకి పక్కన ఒక పెద్ద ఏరి మారి ఒక తావున్ను. అది నడిచింది. ఆ ఆ ఏరిని వెట్టి అంత చేసిందిను రామానుజరదున్ కాలందంట. దాని మళ్ళా ఇక్కడ ఉండేవి గుడి మాదిరి అక్కడను ఒక గుడి కట్టిండారంట. దండిగా పనులు చేసిండారు మేల్కోటై చుట్టుపక్కలను ఆయన. అదే మరి ఒకసారి ఆయన నామం పెట్టుకోవాలా అట్లా అనేసి ఆహ్, నామ కట్టి ఆయన దగ్గర లేకుండా పూడొస్తుందంట. అయ్యో! నా దగ్గర నామగిడ్డ లేదే అనేసి తలుస్తారంట. నువ్వు ఇన్య తావుకు పోయి చూడు అక్కడ ఉన్ను అని చెప్తారంట దేవుడు. అதாவது సర్వసాధారణంగా ఆయన దగ్గర మాట్లాడిండారు పెరుమాళ్. నువ్వు ఆ తావులో పోయి చూడు అట్లా అన్నారంట. ఆ తావుల నామగడ్డలు అట్లనే ఇప్పుడు నేటికిన ఆ తావుల దండిగా నామగిడలు ఆ తావులో ఉండే రాళ్ళే నామగిడలుగా ఉన్నంట. దాంట్లో నుంచి ఎత్తిదా అందరూ పెట్టుకుంటారంట. ఆ, అది అది నడిచింది. దాని వెనక అక్కడనే కొంచెం చిన్న కొండపైగా నరసింహస్వామినిను ప్రతిష్ఠ చేసిండారు. కొండపైగా ఉండే దేవుడు. ఇట్లా రామానుజరుடைய పనిகள் ఆయన చేసిన పనులు మేల్కోటైలో ఇంత అంత కాదంట. అంత చేసినారంట మేల్కోటైగా. హ్మ్. అంత ఎంతనో నేటికిని ఎంతనో భక్తர்கள் ఆ రామానుజர்ని అట్లే ప్రాణంగా తలిచి ఉండారంట. మేల్కోటை పెరుమాళుం సరి, ఉற்சவரும் సరి అంత అందంగా ఉంట్రు. అంత బావుంట్రు చూసేదానికి. அதே மாதிரி అక్కడ వైరముడి సేవని నడుచును 10,00,000 పేరొచ్చి చూస్తారంట ప్రతి సంవత్సరం. ఆ 10,00,000 జనానికి అది ఎట్లదా అంత జనం చూసారు? చిన్న ఊర్లో ఎట్లదా అంత జనాలు వచ్చి ఎట్లదా దర్శనం అవుతాది అనేసి ఇంతవరకు తెలీలేదు అట్లా అని చెప్తారు ఆచార్యులు. అంత జనాలు వస్తారంట ఆ మేల్కోటకి. ఆ వైరముడి సేవ అనేది అంత విశేషం. మేమంతా కూడా ఓసారి పోయి చూసిండాము. ఆ పెరుమాళ్ ఇటిపక్క తిరిగి, అటిపక్క తిరిగి, ఇటిపక్క తిరిగి, అటిపక్క తిరిగి నిజంగా ఆ పెరుమాళ్ నడిచి వస్తే ఎట్లా ఉంటారో అంత
అందంగా అయ్యో! మన వల్ల చూడ முடிయలేదే పెరుమాள்‌ని ఇంత జనంలా అట్లని మనం ఎవ్వరమే తెలియనిమాలదు. అట్నే రౌండ్ కొట్టి ఆయన తిరిగి, తిరిగి, తిరిగి ఈ పక్క ఇంచి ఎడమ చేయి పక్కలేంచి కుడి పక్క పూర్తిగా తిరుగుతురు. తిరిగి కుడి పక్కలేంచి ఎడమ పక్క పూరా తిరిగి చూస్తురు. అందరం దర్శనం చేయనిమాలను. తిరిగి ఓ 10 అడుగులు నడుస్తురు. తిరిగి అదే మాదిరి చుట్టి అందరికీ దర్శనం ఇస్తురు. వైరముడి చూసేదే ఒక ఆనందం. ఆ ప్రాప్తం మాకు దొరికింది. మీరంతా గూడా మీ వల్ల మాలేటప్పుడు మేల్కోటైపోయి సెల్వ పిళ్ళైని, నా మూలవర్ని, రామానుజర్ని అందరిని దర్శనం చేయండి. అందరికీ ఆ భాగ్యం కలగాలనేసి ఆ రామానుజర్నియే మనం ప్రార్థన చేసుకుంటామా? శ్రీమతి రామానుజాయ నమః.